ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వర్క్ చేస్తుందంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండి పనిచేస్తుంది. ఆ నిజంగా ఈరోజు సోషల్ మీడియాని కట్టడి చేయాలి అంటే ఇంకొకరు పుట్టాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కట్టడి చేయాలంటే ఇంకొకరు పుట్టి కట్టడి చేయాలి. కానీ ఇప్పటికీ జరిగింది అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేము సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దానికి సమాధానం చెప్పాలి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏమన్నా సంక్షేమాలు చేస్తే చెప్పుకోగలుగుతారు. మాకు సమాధానం చెప్పలేక సోషల్ మీడియా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియా విషయానికి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఎందువలనంటే ఆయన చేసిన సంక్షేమాలు కానీ ప్రజా పరిపాలన కానీ అంత గొప్పగా ఉంది. నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సింది ఏదన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు, పేద బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పథకాలే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉంచి అడ్డుకోలేకపోతున్నారనే కదా దాని అర్థం. ఎందుకంటే మాకు సమాధానం చెప్పలేకపోతున్నారు. మేము ఇన్ని చేసాము, మీరేం చేస్తున్నారు ఈరోజు అనేది అడుగుతున్నారు ప్రజలు. దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. అంటే ఆయన నిజంగా ఇక్కడ ఏమి జరుగుతం లేదనేది ఆయన మరి ఆలోచించుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా డెవలప్ అయింది. ఇంకా కొనుగోలు శక్తి కూడా పెరిగింది. గతంలో అరాచకం చేశారు కాబట్టి కొనుగోలు శక్తి తగ్గింది అనేది చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది? అప్పులు తెచ్చుకోవడంలో డెవలప్ అయింది. అంతే తప్పించి ప్రజా పరిపాలనలో కానీ కనీసం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల్లో కానీ ఎక్కడా వీళ్ళు చూపించట్లేదు. అప్పులు తెచ్చుకుంటాం, తెచ్చుకోవడం, దోచుకోవడం అన్నట్టు ఉంది. వాళ్ళు దోచుకోవడం, దాచుకోవడం కానీ చేస్తున్నారు తప్పించి ఏమీ ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు లేరు. ఆ రోజున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేయట్లేదు. అలాంటిది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది? వీళ్ళు రాజధాని పేరు చూపించి అప్పులు తెస్తున్నారు. అప్పులు కుప్పలుగా తయారవుతుంది. జీడిపి గ్రోత్ రేట్ కూడా పెరిగినది, కొనుగోలు శక్తి పెరిగినది. పండుగలు కూడా అంతకంటే బాగా చేసుకుంటున్నారు. అంటే దసరా కానీ ఇట్లాంటి పండుగలు కూడా బాగా చేసుకున్నారు ప్రజలు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవనేది వాళ్ళ వాదన. మీరు చూసారో లేదో 2019 నుంచి 2024 వరకు ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి. ఏ షాపింగ్ మాల్స్ కానీ కనీసం పండగలు వస్తుంటే ఎక్కడ ఏ గల్లీ వీధులు చూసినా కూడా కిటకిటలాడుతూ ఉండేవి. ఎందుకంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అలా వేసేవారు. రైతులకు కానీ, ఆడబిడ్డలకు కానీ, అలాగే చదువుకునే చిన్న పాపలకు కానీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేసేవారు. నిజంగా పండగ వచ్చిందంటే ఆ వాతావరణం వారం రోజుల ముందు రెడీ అయ్యేది. జగనన్న ఒక క్యాలెండర్ పెట్టుకుని ఆ క్యాలెండర్ ప్రకారం సంక్షేమాలు అందించేవారు. అలాంటి ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల్లో, మనకు స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అన్న ఉన్నారా? అది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. ఆ రోజున ఆయన చేసి చూపించారు కాబట్టి కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల వల్లే కొన్ని లక్షల జీవితాలు మరి చావు వరకు వెళ్ళి కూడా వెనక్కి వచ్చినాయి. అంటే ఆయన ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలే. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడే కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ కరోనా ప్లేస్లో ఉండుంటే ఇప్పుడు కరోనా వస్తే ఎలా ఉండేది రాష్ట్రం అనేది? కరోనా వస్తే ఎలా ఉండేదంటే మన తుఫాను వస్తేనే ఇలా అడావిడి తప్పించి కనీసం తుఫాను వచ్చిన బాధితులకు కానీ ఈరోజు రైతులకు కానీ ఇప్పటికే సంక్షేమం వాళ్ళకి ఇవ్వాల్సిన రుణాలు కానీ ఏమి ఇవ్వలేకపోయారు. అసలు నిజంగా కరోనా లాంటి విపత్కరమైన సంఘటనలు వస్తే మన రాష్ట్రాన్ని ఏమన్నా ప్రజలు ఏమన్నా నిలబడగలరా? వాళ్ళు బ్రతకగలరా? అసలు అంటే చిన్న తుఫాను ఒక 5 రోజులు చూస్తేనే మన రాష్ట్రంలో ఏమి ఇవ్వలేకపోయారు. కనీసం ప్రజలకు మద్దతు ధర ఇవ్వలేకపోయారు. కనీసం వాళ్ళకి ఏంటి రుణమాఫీ చేసి కనీసం వాళ్ళకి పంటలకి ఏమన్నా సదుపాయం చేయలేకపోయారు. అలాంటిది కరోనా అలాంటి విపత్తుకరమైన సంఘటన నేనా ఎదుర్కోగలరా? ఏమి చేయలేరు కాబట్టి ఈరోజు మాకు సమాధానం చెప్పలేక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని క్వశ్చన్లు అడిగారు. ఎవరైనా సమాధానం చెప్పగలిగారా? చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు చేయలేదు కాబట్టి.